హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న 'కార్తీక దీపం 2' ఎపిసోడ్ రివ్యూ కన్నా ప్రోమో మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే అనిపించింది. జోష్న ఈరోజు ఎపిసోడ్‌లో అయితే చెప్పింది. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం చెప్పిందంటే, దీపకుండ తాళి గాని దూరం చేసినామంటే ఖచ్చితంగా బావ నా సొంతం అవుతాడు అనేసి చెప్పింది. ఎగ్జాక్ట్‌గా అయితే ప్రోమో కట్ అయితే అదే చేశారు. అక్కడ ప్రోమో కట్ ఎందుకు చేశారు ఏమనేసి మనం మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమైంది. చూడకపోయినా పర్లేదు. నేను మొత్తం క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు నేను ఒక వీడియో అయితే చేశాను. 425 ఎపిసోడ్ల రీక్యాప్ అయితే చేశాను. 425 ఎపిసోడ్ల రీక్యాప్ నెంబర్ 1 ఎలా సాధ్యమైంది, అలాగే ఎవరెవరి మధ్య కాన్వర్జేషన్, దీప అలాగే కార్తీక్ మధ్య కాన్వర్జేషన్ బాగుంటుందా, దీప పారు మధ్య కాన్వర్జేషన్ బాగుంటుంది, అలాగే జోష్న పారు మధ్య కాన్వర్జేషన్ బాగుంటుందా, సుమిత్ర గారు అలాగే దీప మధ్య కాన్వర్జేషన్ బాగుంటుంది అనేసి ఆ వీడియోలో క్వశ్చన్లు అయితే అడిగాను. ఆ క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయండి. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింటే మాట్లాడాను. ఎవరైనా మిస్ అయింటే మాత్రం ఖచ్చితంగా చూడండి. అలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ టీఆర్పీ రేటింగ్స్, ఇంపార్టెంట్ మళ్ళీ అలాగే పోల్ కూడా ఒకటి పెట్టినాను. పోల్ ఏం పెట్టానంటే బెస్ట్ వైఫ్ అవార్డు 2025లో ఎవరు అవుతారని పెట్టాను. దీపా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్ చేయండి. ఎందుకంటే దీపాని లోలో ఉంది. దీపా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓట్ చేయండి. మీకు ముందు హింట్ ఇస్తాను. సరే అనేసి మెయిన్గా నాకు మీరు ఎంత బూస్ట్ అప్ ఇస్తారో అంత బూస్ట్ అప్తో నేను కూడా వీడియోలు చేయగలను. అందుకోసం అనేసి వీడియో లైక్ చేయండి అనేసి నేనైతే అడిగాను. చాలా మంది అయితే లైక్ చేస్తారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే కామెంట్స్, సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తే కార్తీక దీపం ద బ్లాస్ట్ ఎపిసోడ్స్ అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. దానికోసం అనేసి మీ బూస్ట్, మీ సహకారం నాకు కావాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్లోకి కానీ వెళ్ళినట్టయితే ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడేసిన తర్వాత ఎపిసోడ్లోకి అయితే వెళ్తాను. ప్రోమో కట్ మాత్రం కార్తీక దీపము నిన్న ప్రోమో కట్ గురించి కూడా చెప్పాను. ద బెస్ట్ అని చెప్పచ్చు. ఈరోజు ఎపిసోడ్ కూడా హై మూమెంట్స్ ఉన్నాయి కానీ ఎందుకో ప్రోమో మాత్రం రేపటి వేశారు. రేపటిది ఎందుకు వేశారంటే అక్కడ ఏం జరుగుతుందంటే జోష్న తాళి అయితే తెంచేసింది. తాళి తెంచేస్తే అక్కడ కార్తీక్ బాబు చూసాడు. ఇంట్లో వాళ్ళందరూ చూశారు. మొత్తానికి ఇంట్లో వాళ్ళందరూ చూశారు. అక్కడ ఏం జరిగింది అంటే మనకు మెయిన్గా ఈరోజు ఒక పూజారి గారు అయితే వచ్చారు. పూజారి గారు ఎక్కడో బయట ఉంటే మాత్రం ఫ్లైట్ టికెట్లు వేసి మాత్రం పంపించారు. పంపిస్తే అక్కడ పూజారి గారు ఏం చెప్పారంటే, ఇక్కడ మీరు అనుకుంటున్న జాతకం అమ్మాయిది ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అనేసి అయితే చెప్పారు. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పారు కదా, ఇది క్వశ్చన్ మార్క్ పెట్టుకొని దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇక్కడ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అన్నారు కానీ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అని మాత్రం చెప్పలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సరే అనేసి ఇప్పుడు నేను మోనిత గారు వచ్చే ఎపిసోడ్లో మోనిత గారు వస్తే ఎలా వస్తారు అనేసి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో చెప్పాను. నాకు చాందిని గారు మెసేజ్ చేశారు. అసలు శౌర్య మోనిత కూతురుగా వస్తుంది సార్ అనేసి చెప్పారు. నిన్న లక్ష్మి గారు కూడా నన్ను అదే డౌట్ అడిగారు. నాకు కూడా స్ట్రైక్ అయితే కాలేదు, కానీ నిన్న లక్ష్మి గారు అడిగింది, చాందిని గారు మెసేజ్ చేసింది, స్ట్రైక్ అయితే అయింది. ఈ స్ట్రైక్ ఎందుకు వచ్చిందని మీకు అనుకోవచ్చు. శుక్రవారం ఎపిసోడ్లో గురువారం ఎపిసోడ్లో దీప వారసురాలు కాదనేసి అందరికీ తెలిసింది. మొత్తానికైతే కుబేర కూతురు దీప కాదు, దీప అనాథ అనేసి అయితే తెలిసింది కదా. అక్కడ దీప అనాథ అని తెలిస్తే దీప పుట్టుక గురించి అయితే ఎవరికి తెలియదు. ఇప్పుడు మనకు నలుగురికి అయితే తెలుసు. వాళ్ళ నలుగురు, జోష్న ఒకటి, అలాగే దాస్ గారు, జోష్న, మన కార్తీక్, దీపాకైతే నలుగురికి తెలుసు. అక్కడ నలుగురికి తెలిసిన విషయము అందరికైతే తెలిసింది. దీప అనాథ అనే విషయం అందరికైతే తెలిసింది. అనాథ అనే విషయం తెలిసింది కదా. అనాథ అనే విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు శౌర్య పుట్టుక గురించి కూడా మనకైతే తెలియదు. కానీ శౌర్య 99% దీప కూతురే. 100% చెప్పలేం కానీ 99% దీప కూతురే. ఒకవేళ స్టోరీ కావాలి నాకు అనుకున్నప్పుడు మాత్రం ఒకవేళ ఏదన్నా దీప కూతురు కాకుండా శౌర్య వేరే పుట్టుక ఆ విధంగా చూపించచ్చు. కానీ 99% చూపిరు. స్టోరీ ఇంకేమీ లేదు. స్టోరీ డిమాండ్ చేస్తుంది అన్నప్పుడు మాత్రం ఆ విధంగా అయితే చూపిస్తారు. 99.9% అయితే దీప శౌర్య కూతురే. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. సరే అది అయిపోయిన తర్వాత ఆడికి అయిపోయిన తర్వాత మనం మెయిన్గా ఎపిసోడ్లోకి కానీ వెళ్ళిపోయినట్టయితే శ్రీధర్ గారు అయితే మొత్తానికి అయితే తను చిక్కుకున్న ఎలక బోన్లోకి అయితే వచ్చేసారని నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్తాను. ఎలక బోన్లోకి వచ్చేసి పొగ పెట్టినాడు. ఈ బొక్కలో పొగ పెడితే ఆ బొక్కలోంచి బయటకు వచ్చి డైరెక్ట్ బోన్లోకి అయితే వెళ్ళిపోయాడు. బోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి వివరాలు మొత్తం చిత్రగుప్తుడు రాస్తాడు చూడండి, ఆ విధంగా అయితే రాసుకొని వచ్చి మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పాడు. అన్నీ ముందు పెట్టాడు. ఏమేమి తప్పులు చేశారు, ఏడాది ఆస్తులు ఉన్నాయి అన్నీ యాస్ట్రీస్గా అయితే చెప్పాడు. చెప్పిన తర్వాత మన శివనారాయణ గారు అయితే కొట్టడం ఒకటే తక్కువైంది. అక్కడ కుక్కలు చించిన విస్తరే అనేసి మనకు అనిపిస్తుంది కదా. కుక్కలు చించిన విస్తరే అంటే కుక్కలు మామూలుగా ఎలా అన్నం తింటాయి, గీక్కొని తింటాయి కదా. ఆ విధంగా పేపర్లు చింపి చేతులు అయితే పెట్టి మన కార్తీక్ అయితే పంపించాడు వాళ్ళ నాన్నగారిని అయితే మొత్తానికి. సరే అనేసి ద బెస్ట్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక పాయింట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మీకు కొంచెం అటు ఇటు అవుతా ఉంటాయి. ఎందుకంటే మనం ఎడిటింగ్ చేయము, డైరెక్ట్గా ఇప్పుడు నేను ఫేస్ టు ఫేస్ కెమెరా మాట్లాడుతాను కాబట్టి మీకు ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. అటు ఇటు అయినా కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వచ్చి
మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వచ్చి మనకు ఎపిసోడ్లో ఏం చూపించారు, ఎంగేజ్మెంట్ ఆగిపోతా ఉంటే దశరథ్ గారిని ఎవరైతే చంపారో వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పారు. కానీ వాళ్ళ గురించి ఒక పాయింట్ కాదు కదా, ఒక లైన్ కూడా అక్కడైతే మనకు చూపించట్లేదు. ఆ లైన్ కూడా చూపించకుండా ఏదేదో కథలు అయితే చూపిస్తూ ఉంటారు. కథలు చూపిస్తా ఉన్నా కానీ ద బెస్ట్ అంటే ఈరోజు ఎపిసోడ్కి కావాల్సిన స్టఫ్ అయితే ఆ ఎపిసోడ్లో అయితే ఇస్తా ఉంటారు. ఆ ఎపిసోడ్లో కావాల్సిన స్టఫ్ అంతా దొరుకుతుంది. అందుకోసం అనేసి ఇక్కడ అది అయిపోయిన తర్వాత మన కాంచనా గారి దగ్గరికి అయితే మన కార్తీక్ అయితే వెళ్ళాడు. కార్తీక్ వెళ్ళిన తర్వాత ఈ విధంగా చేశారు మీ ఆయన అని చెప్తే, మా ఆయన ఈ విధంగా చేసిన ప్రాబ్లం లేదు, ఫోన్ చేయి నేను మాట్లాడతా అంటే తాతయ్య ఆల్రెడీ చివాట్లు పెట్టి పంపించాడు అనేసి అంటారు. అక్కడ రగిలిపోతా అంటారు అని చెప్పారు. అక్కడ శ్రీధర్ గారిని అయితే చూపించారు. శ్రీధర్ గారిని చూపించిన తర్వాత శ్రీధర్ గారు కూడా మామూలుగా రగిలిపోవట్లేదు, నా కొడుక్కి నా కూతురికి నా భార్యకి నేను మంచి చేద్దాం అనుకుంటే నన్నే చెడ్డ చేస్తా ఉంటారు అనేసి అనుకున్నారు. అక్కడ మీ కొడుక్కి కూతురికి చెడ్డ చేస్తా ఉన్నాం అనేసి శ్రీధర్ గారు బాధపడుతుంటే అక్కడ దీప ఒక కన్వర్జేషన్ అయితే చెప్పింది, మీ వల్లనే ఆ విధంగా తయారయ్యాడు అనేసి అయితే కార్తీక్ని అయితే తప్పు పట్టింది. కార్తీక్ తప్పు పట్టినా కానీ ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే కార్తీక్ పుట్ట గురించి మాట్లాడారు. అంటే మీరు నాకేం చేస్తా ఉంటారు అనేసి వాళ్ళ తండ్రి గారిని ఆ మాట అనే ముందుకి ఆయన కనీసం ఆస్తాన్ని ఇప్పిస్తే బాగుంటుంది కదా అని శ్రీధర్ గారు అయితే చెప్పారు. ఇక్కడ మనం చూడలేకుండా ఉండే క్యారెక్టర్లోనే ఉంటారు. అంటే సుమిత్ర గారు ఓవర్ యాక్షన్, అలాగే శ్రీధర్ గారి మిస్బిహేవియర్, ఈ రెండు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ మారుతాయని నేను అనుకుంటా ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే